ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ ఆలయంలో నిర్వహించనున్న శ్రావణ మాసోత్సవాల కరపత్రికను చైర్మన్ రాజాన పండు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, అమ్మవారికి ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం అని, మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని అర్చించే శ్రావణ మాసంలో విశేష పూజా కార్యక్రమాలు అనేకం నూకాలమ్మ ఆలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలతో కూడా కరపత్రికను భక్తుల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అలాగే శ్రావణ మాసం 4 రోజుల పాటు మహిళా బృందంతో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశామని, భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన ఏం చేసి ఉన్న 4 మాడవీధులు, 49 అడుగుల ధ్వజస్తంభము ఉన్న ఏకైక దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయంలోని ప్రతి సంవత్సరం కూడా మనం ప్రతిష్ఠించిన కాడి నుంచి కూడా శ్రావణ మాసోత్సవాలు అత్యంత వైభవంగా ఆలయ ప్రాంగణంలో చేస్తున్నాము. దాంట్లో భాగంగానే రేపు జరగబోయే 5/8/2024 సోమవారం నుంచి 2/9/24 సోమవారం వరకు శ్రావణ మాసోత్సవాల ఆహ్వాన పత్రిక నేడు ఆలయ కమిటీ తరపున ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ 5 శుక్రవారాలు జరిగే కార్యక్రమాలు అవన ఉండే, అలాగే శ్రావణ మాసంలో వచ్చే సండి హోమం అవన ఉండే, ఆఖరి రోజున జరిగే శ్రావణ మాసానికి సంబంధించిన అమావాస్యకు సంబంధించిన కార్యక్రమం అవన ఉండే. ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రావణ మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరఫున ఇదే మా ఆహ్వానంగా మిమ్మల్ని చేస్తున్నాం. వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన్ని వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రం నందు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి సౌభాగ్యదాయిని అయినటువంటి విశేష సౌభాగ్య వస్తువులతో అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శుక్రవారం 9 ఆగస్టు 2024 మొదటి శుక్రవారం అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ములతో భక్తులచే సమర్పించబడినటువంటి ఈ యొక్క లక్ష పసుపు కొమ్ముల్ని అమ్మవారికి అలంకారం చేసి భక్తులందరికీ కూడా విశేషంగా అమ్మవారి దర్శనాన్ని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారికి ఈ యొక్క పసుపు కొమ్ములు మరియు శ్రావణ మాసంలో జరిగేటువంటి అమ్మవారికి 1,00,000 గాజుల పూజ మరియు వివిధ రకాలైనటువంటి పండ్లు, శాకాంబరి ఉత్సవాలు ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని యథాశక్తిగా మీరు వస్తురూపంగా, ధనరూపంగా, ద్రవ్యారూపంగా, సేవారూపంగా అమ్మవారికి మీ యొక్క శక్తిపూర్వకంగా కానుకలనిచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా రేపు శ్రావణ మాసంలో జరగబోయేటువంటి ఉత్సవంలో 27 నక్షత్ర జాతకుల వారికి వివిధ రకాలైనటువంటి దోషములతో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ప్రతి కార్యక్రమంలో అమ్మవారి యొక్క ఆరాధన లేకుండా ఏ కార్యక్రమం ఉండదు. అందులో భాగంగా ప్రతి ఒక్క నక్షత్రములు 27 నక్షత్రములు అశ్విని మొదలు రేవతి నక్షత్ర జాతకులంతా కూడా ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి శ్రావణ మాస ఉత్సవంలో మీ యొక్క నక్షత్రం ఏ రోజైతే ఉన్నదో ఆ రోజు అమ్మవారికి విశేషంగా మీ నక్షత్రం సంబంధించినటువంటి దోష నివారణ కోసం అమ్మవారి యొక్క ఆలయంలో శ్రీచక్రం వద్ద కుంకుమార్చన కార్యక్రమం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ యొక్క మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులంతా కూడా వినియోగించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారికి స్వర్ణవర్ణపూరితమైనటువంటి పూర్ణ కవచాలంకృతంతో అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా భక్తులచే గత సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి 108 చీరలతో మీరు తెచ్చినటువంటి చీరల్ని ఒక్కొక్క నామంతో అమ్మవారి వద్ద అర్చన చేసి తదనంతరం ఆ యొక్క వస్త్ర ప్రసాదాన్ని మరలా మీరు తిరిగి పొంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. ఇటువంటి కార్యక్రమంలో అమ్మవారికి ఆ చీరను మీరు సమర్పించాలి అంటే సమర్పించవచ్చు, లేదా తిరిగి తీసుకుని వెళ్తాను అంటే తీసుకుని వెళ్ళి మీ యొక్క పూజాది కార్యక్రమాల్లో ఆ యొక్క వస్త్రాలను ధారణ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది అని చెప్పి
ప్రశస్తిగా చెప్పడం జరుగుతోంది. ఇటువంటి మహత్కరమైనటువంటి కార్యక్రమాలు భక్తులు వినియోగించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన్ని వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా వేకువజాము నుంచే అమ్మవారికి విశేష ఆరాధనలు మరియు లలితా సహస్రనామ కుంకుమ పూజలు, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతములతో అభిషేకము, తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా సభక్తిపూర్వకంగా అమ్మవారికి పూజాధికాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఉన్నారు. శ్రీమాత్రే నమః.